హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ డ్రామాస్. ఈరోజు మనం చెప్పుకోబోయే సినిమా పేరు సరిలేరు నీకెవరు. దర్శకుడు అనిల్ రావిపూడి. నటీనటులు మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, సంగీత, తమన్నా. సినిమా రెండవ దశలో ఆర్మీ మేజర్ అయిన అజయ్ ప్రింటర్ విడిభాగాలు కొంత ద్రవం మొబైల్ నుండి ఇతర చిన్న వస్తువులతో బాంబును సృష్టిస్తాడు. మనం అతని చాతుర్యంపై దృష్టి పెట్టకూడదు, ఎందుకంటే ఇది సన్నివేశం యొక్క పంచ్ లైన్ కాదు. పంచ్ లైన్ బాంబు లోపల ఉంది. అది చివరకు తేలికపాటి శబ్దాన్ని సృష్టిస్తుంది, కానీ శక్తివంతమైన దృశ్యాన్ని సృష్టిస్తుంది. త్రివర్ణ రంగుగల పొగ. మంచి ప్లాంట్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం, ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె యొక్క వాయిద్య ప్రొఫెసర్. ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది: అతను డాక్టర్ కాబోతున్నాడు, అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు, కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50 సార్లు అలాంటి పాత్రను పోషించాడు, కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం, కానీ పర్వాలేదు. కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. హిట్లాహి అనే పదాన్ని వాడే బీజిఎంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు, ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గురించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను, కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పరంగా పెట్టాను మరియు నన్ను ప్రశ్నిస్తారు, కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు బాంబ్ సౌండ్ అధికారిక నటించడానికి మరియు నిర్వీక్షణ చేయని పిలుపునిస్తుంది. తను అతని జీప్ లొకేషన్లో దిగి అంత నియంత్రణలో ఉందా అని అడుగుతాడు. ఆపై తను రాసిన పద ప్రమాణ పనిచేయడానికి ముందు సరదాగా గడుపుతాడు. సన్నివేశం కూడా నవ్వులతో కొనసాగుతుంది. రంగుగల పొగ. మంచి ప్లాంట్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం, ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె యొక్క వాయిద్య ప్రొఫెసర్. ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది: అతను డాక్టర్ కాబోతున్నాడు, అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు, కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50
సార్లు అలాంటి పాత్రను పోషించాడు. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం. కానీ పర్వాలేదు, కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. హిట్లాహి అనే పదాన్ని వాడే బీజియంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు. ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గుర్తించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను. కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పణంగా పెట్టాను మరియు నన్ను ప్రశ్నిస్తారు కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు రంగుగల పొగ, మంచి ప్లాంట్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు, బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం. ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె యొక్క వాయిద్య ప్రొఫెసర్ ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది, అతను డాక్టర్ కాబోతున్నాడు, అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50 సార్లు అలాంటి పాత్రను పోషించాడు. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం. కానీ పర్వాలేదు, కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. హిట్లాహి అనే పదాన్ని వాడే బీజియంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు. ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గుర్తించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను. కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పణంగా పెట్టాను మరియు నన్ను ప్రశ్నిస్తారు కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు రంగుగల పొగ, మంచి ప్లాంట్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు, బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం. ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె యొక్క వాయిద్య ప్రొఫెసర్ ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది, అతను డాక్టర్ కాబోతున్నాడు, అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50 సార్లు అలాంటి పాత్రను పోషించాడు.
కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం. కానీ పర్వాలేదు, కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. హిట్లర్ అనే పదాన్ని వాడే బీజిఎంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు. ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గురించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను. కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పరంగా పెట్టాను మరియు నన్ను ప్రశ్నిస్తారు కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు రంగుగల పొగ, మంచి ప్లాంట్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం. ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె ఒక వైద్య ప్రొఫెసర్. ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది, అతను డాక్టర్ కాబోతున్నాడు. అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50 సార్లు అలాంటి పాత్రను పోషించాడు. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం. కానీ పర్వాలేదు, కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. హిట్లర్ అనే పదాన్ని వాడే బీజిఎంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు. ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గురించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను. కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పరంగా పెట్టాను మరియు నన్ను ప్రశ్నిస్తారు కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు రంగుగల పొగ, మంచి ప్లాంట్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం. ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె ఒక వైద్య ప్రొఫెసర్. ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది, అతను డాక్టర్ కాబోతున్నాడు. అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50
సార్లు అలాంటి పాత్రను పోషించాడు. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం. కానీ పర్వాలేదు, కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. హిట్లర్ అనే పదాన్ని వాడే బీజియంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు. ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గురించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను. కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పరంగా పెట్టాను మరియు నన్ను ప్రశ్నిస్తారు కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు బంగుగల పొగ, మంచి ప్లాన్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం. ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె ఒక వైద్య ప్రొఫెసర్. ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది, అతను డాక్టర్ కాబోతున్నాడు. అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50 సార్లు అలాంటి పాత్రను పోషించాడు. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం. కానీ పర్వాలేదు, కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. హిట్లర్ అనే పదాన్ని వాడే బీజియంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు. ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గురించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను. కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పరంగా పెట్టాను మరియు నన్ను ప్రశ్నిస్తారు కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు బంగుగల పొగ, మంచి ప్లాన్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం. ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె ఒక వైద్య ప్రొఫెసర్. ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది, అతను డాక్టర్ కాబోతున్నాడు. అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50
సార్లు అలాంటి పాత్రను పోషించాడు. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్‌ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం. కానీ పర్వాలేదు, కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. హిట్లాహి అనే పదాన్ని వాడే బీజీఎంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు. ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గురించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను. కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పణంగా పెట్టాను. మరియు నన్ను ప్రశ్నిస్తారు. కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు రంగుగల పొగ, మంచి ప్లాంట్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం. ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె ఒక వైద్య ప్రొఫెసర్. ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది: అతను డాక్టర్ కాబోతున్నాడు. అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50 సార్లు అలాంటి పాత్రను పోషించాడు. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్‌ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం. కానీ పర్వాలేదు, కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. హిట్లాహి అనే పదాన్ని వాడే బీజీఎంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు. ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గురించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను. కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పణంగా పెట్టాను. మరియు నన్ను ప్రశ్నిస్తారు. కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు రంగుగల పొగ, మంచి ప్లాంట్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం. ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె ఒక వైద్య ప్రొఫెసర్. ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది: అతను డాక్టర్ కాబోతున్నాడు. అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50
సార్లు అలాంటి పాత్రను పోషించాడు. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్‌ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం. కానీ పర్వాలేదు, కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. 'హిట్లర్' అనే పదాన్ని వాడే బీజీఎంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు. ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గురించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను. కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పణంగా పెట్టాను మరియు నన్ను ప్రశ్నిస్తారు. కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు రంగుగల పొగ, మంచి ప్లాంట్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం. ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె ఒక వైద్య ప్రొఫెసర్. ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది: అతను డాక్టర్ కాబోతున్నాడు. అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50 సార్లు అలాంటి పాత్రను పోషించాడు. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్‌ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం. కానీ పర్వాలేదు, కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. 'హిట్లర్' అనే పదాన్ని వాడే బీజీఎంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు. ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గురించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను. కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పణంగా పెట్టాను మరియు నన్ను ప్రశ్నిస్తారు. కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు రంగుగల పొగ, మంచి ప్లాంట్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం. ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె ఒక వైద్య ప్రొఫెసర్. ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది: అతను డాక్టర్ కాబోతున్నాడు. అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50
సార్లు అలాంటి పాత్రను పోషించాడు. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం. కానీ పర్వాలేదు, కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. హిట్లర్ అనే పదాన్ని వాడే బీజిఎంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు. ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గురించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను. కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పరంగా పెట్టాను మరియు నన్ను ప్రశ్నిస్తారు. కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు బంగుగల పొగ, మంచి ప్లాంట్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం. ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె ఒక వైద్య ప్రొఫెసర్. ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది, అతను డాక్టర్ కాబోతున్నాడు. అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50 సార్లు అలాంటి పాత్రను పోషించాడు. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం. కానీ పర్వాలేదు, కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. హిట్లర్ అనే పదాన్ని వాడే బీజిఎంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు. ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గురించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను. కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పరంగా పెట్టాను మరియు నన్ను ప్రశ్నిస్తారు. కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు బంగుగల పొగ, మంచి ప్లాంట్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం. ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె ఒక వైద్య ప్రొఫెసర్. ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది, అతను డాక్టర్ కాబోతున్నాడు. అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50
సార్లు అలాంటి పాత్రను పోషించాడు. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం. కానీ పర్వాలేదు, కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. హిట్లర్ అనే పదాన్ని వాడే బీజియంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు. ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గురించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను. కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పణంగా పెట్టాను. మరియు నన్ను ప్రశ్నిస్తారు కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు రంగుగల పొగ, మంచి ప్లాన్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం. ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె ఒక వైద్య ప్రొఫెసర్. ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది, అతను డాక్టర్ కాబోతున్నాడు. అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50 సార్లు అలాంటి పాత్రను పోషించాడు. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం. కానీ పర్వాలేదు, కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. హిట్లర్ అనే పదాన్ని వాడే బీజియంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు. ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గురించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను. కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పణంగా పెట్టాను. మరియు నన్ను ప్రశ్నిస్తారు కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు రంగుగల పొగ, మంచి ప్లాన్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం. ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె ఒక వైద్య ప్రొఫెసర్. ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది, అతను డాక్టర్ కాబోతున్నాడు. అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50 సార్లు అలాంటి పాత్రను పోషించాడు.
కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం. కానీ పర్వాలేదు, కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. హిట్లాహి అనే పదాన్ని వాడే బీజియంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు. ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గుర్తించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను. కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పణంగా పెట్టాను, మరియు నన్ను ప్రశ్నిస్తారు కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు రంగుగల పొగ, మంచి ప్లాంట్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం. ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె యొక్క వాయిద్య ప్రొఫెసర్ ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది, అతను డాక్టర్ కాబోతున్నాడు, అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50 సార్లు అలాంటి పాత్రను పోషించాడు. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం. కానీ పర్వాలేదు, కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. హిట్లాహి అనే పదాన్ని వాడే బీజియంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు. ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గుర్తించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను. కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పణంగా పెట్టాను, మరియు నన్ను ప్రశ్నిస్తారు కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు రంగుగల పొగ, మంచి ప్లాంట్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం. ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె యొక్క వాయిద్య ప్రొఫెసర్ ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది, అతను డాక్టర్ కాబోతున్నాడు, అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50
సార్లు అలాంటి పాత్రను పోషించాడు. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్‌ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం. కానీ పర్వాలేదు. కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. 'హిట్లర్' అనే పదాన్ని వాడే బీజీఎంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు. ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గురించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను. కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పణంగా పెట్టాను మరియు నన్ను ప్రశ్నిస్తారు. కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు రంగుగల పొగ, మంచి ప్లాంట్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం. ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె ఒక వైద్య ప్రొఫెసర్. ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది: అతను డాక్టర్ కాబోతున్నాడు. అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50 సార్లు అలాంటి పాత్రను పోషించాడు. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్‌ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం. కానీ పర్వాలేదు. కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. 'హిట్లర్' అనే పదాన్ని వాడే బీజీఎంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు. ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గురించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను. కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పణంగా పెట్టాను మరియు నన్ను ప్రశ్నిస్తారు. కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు రంగుగల పొగ, మంచి ప్లాంట్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం. ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె ఒక వైద్య ప్రొఫెసర్. ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది: అతను డాక్టర్ కాబోతున్నాడు. అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50
సార్లు అలాంటి పాత్రను పోషించాడు. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం. కానీ పర్వాలేదు, కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. హిట్లర్ అనే పదాన్ని వాడే బీజిఎంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు. ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గురించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను. కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పరంగా పెట్టాను మరియు నన్ను ప్రశ్నిస్తారు. కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు రంగుగల పొగ, మంచి ప్లాంట్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం. ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె ఒక వైద్య ప్రొఫెసర్. ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది, అతను డాక్టర్ కాబోతున్నాడు. అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50 సార్లు అలాంటి పాత్రను పోషించాడు. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం. కానీ పర్వాలేదు, కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. హిట్లర్ అనే పదాన్ని వాడే బీజిఎంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు. ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గురించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను. కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పరంగా పెట్టాను మరియు నన్ను ప్రశ్నిస్తారు. కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు రంగుగల పొగ, మంచి ప్లాంట్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం. ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె ఒక వైద్య ప్రొఫెసర్. ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది, అతను డాక్టర్ కాబోతున్నాడు. అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50 సార్లు అలాంటి పాత్రను పోషించాడు.
కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం. కానీ పర్వాలేదు, కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. హిట్లాహి అనే పదాన్ని వాడే బీజియంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు. ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గురించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను. కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పణంగా పెట్టాను. మరియు నన్ను ప్రశ్నిస్తారు కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు బంగుగల పొగ, మంచి ప్లాన్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం. ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె ఒక వాయిద్య ప్రొఫెసర్. ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది, అతను డాక్టర్ కాబోతున్నాడు. అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50 సార్లు అలాంటి పాత్రను పోషించాడు. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం. కానీ పర్వాలేదు, కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. హిట్లాహి అనే పదాన్ని వాడే బీజియంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు. ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గురించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను. కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పణంగా పెట్టాను. మరియు నన్ను ప్రశ్నిస్తారు కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు బంగుగల పొగ, మంచి ప్లాన్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం. ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె ఒక వాయిద్య ప్రొఫెసర్. ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది, అతను డాక్టర్ కాబోతున్నాడు. అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50
సార్లు అలాంటి పాత్రను పోషించాడు. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం. కానీ పర్వాలేదు, కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. హిట్లాహి అనే పదాన్ని వాడే బీజియంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు. ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గుర్తించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను. కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పణంగా పెట్టాను, మరియు నన్ను ప్రశ్నిస్తారు కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు రంగుగల పొగ, మంచి ప్లాంట్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు, బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం. ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె యొక్క వాయిద్య ప్రొఫెసర్ ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది, అతను డాక్టర్ కాబోతున్నాడు, అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50 సార్లు అలాంటి పాత్రను పోషించాడు. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం. కానీ పర్వాలేదు, కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. హిట్లాహి అనే పదాన్ని వాడే బీజియంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు. ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గుర్తించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను. కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పణంగా పెట్టాను, మరియు నన్ను ప్రశ్నిస్తారు కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు రంగుగల పొగ, మంచి ప్లాంట్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు, బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం. ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె యొక్క వాయిద్య ప్రొఫెసర్ ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది, అతను డాక్టర్ కాబోతున్నాడు, అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50
సార్లు అలాంటి పాత్రను పోషించాడు. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం. కానీ పర్వాలేదు, కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. హిట్లాహి అనే పదాన్ని వాడే బీజియంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు. ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గురించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను. కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పరంగా పెట్టాను మరియు నన్ను ప్రశ్నిస్తారు కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు రంగుగల పొగ, మంచి ప్లాంట్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం. ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె యొక్క వాయిద్య ప్రొఫెసర్ ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది, అతను డాక్టర్ కాబోతున్నాడు. అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50 సార్లు అలాంటి పాత్రను పోషించాడు. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం. కానీ పర్వాలేదు, కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. హిట్లాహి అనే పదాన్ని వాడే బీజియంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు. ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గురించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను. కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పరంగా పెట్టాను మరియు నన్ను ప్రశ్నిస్తారు కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు రంగుగల పొగ, మంచి ప్లాంట్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం. ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె యొక్క వాయిద్య ప్రొఫెసర్ ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది, అతను డాక్టర్ కాబోతున్నాడు. అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50 సార్లు అలాంటి పాత్రను పోషించాడు.
కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం. కానీ పర్వాలేదు, కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. హిట్లర్ అనే పదాన్ని వాడే బీజిఎంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు. ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గురించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను. కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పరంగా పెట్టాను మరియు నన్ను ప్రశ్నిస్తారు కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు రంగుగల పొగ, మంచి ప్లాన్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం. ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె ఒక వైద్య ప్రొఫెసర్. ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది, అతను డాక్టర్ కాబోతున్నాడు. అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50 సార్లు అలాంటి పాత్రను పోషించాడు. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం. కానీ పర్వాలేదు, కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. హిట్లర్ అనే పదాన్ని వాడే బీజిఎంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు. ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గురించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను. కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పరంగా పెట్టాను మరియు నన్ను ప్రశ్నిస్తారు కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు రంగుగల పొగ, మంచి ప్లాన్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం. ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె ఒక వైద్య ప్రొఫెసర్. ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది, అతను డాక్టర్ కాబోతున్నాడు. అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50
సార్లు అలాంటి పాత్రను పోషించాడు. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్‌ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం. కానీ పర్వాలేదు, కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. 'హిట్లర్' అనే పదాన్ని వాడే బీజిఎంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు. ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గురించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను. కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పణంగా పెట్టాను. మరియు నన్ను ప్రశ్నిస్తారు కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు బంగుగల పొగ, మంచి ప్లాన్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం. ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె ఒక వైద్య ప్రొఫెసర్. ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది: అతను డాక్టర్ కాబోతున్నాడు. అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50 సార్లు అలాంటి పాత్రను పోషించాడు. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్‌ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం. కానీ పర్వాలేదు, కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. 'హిట్లర్' అనే పదాన్ని వాడే బీజిఎంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు. ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గురించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను. కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పణంగా పెట్టాను. మరియు నన్ను ప్రశ్నిస్తారు కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు బంగుగల పొగ, మంచి ప్లాన్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం. ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె ఒక వైద్య ప్రొఫెసర్. ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది: అతను డాక్టర్ కాబోతున్నాడు. అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50
సార్లు అలాంటి పాత్రను పోషించాడు. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం. కానీ పర్వాలేదు, కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. హిట్లాహి అనే పదాన్ని వాడే బీజియంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు. ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గుర్తించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను. కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పణంగా పెట్టాను మరియు నన్ను ప్రశ్నిస్తారు కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు రంగుగల పొగ, మంచి ప్లాంట్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం. ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె యొక్క వాయిద్య ప్రొఫెసర్ ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది, అతను డాక్టర్ కాబోతున్నాడు. అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50 సార్లు అలాంటి పాత్రను పోషించాడు. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం. కానీ పర్వాలేదు, కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. హిట్లాహి అనే పదాన్ని వాడే బీజియంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు. ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గుర్తించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను. కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పణంగా పెట్టాను మరియు నన్ను ప్రశ్నిస్తారు కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు రంగుగల పొగ, మంచి ప్లాంట్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం. ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె యొక్క వాయిద్య ప్రొఫెసర్ ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది, అతను డాక్టర్ కాబోతున్నాడు. అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50 సార్లు అలాంటి పాత్రను పోషించాడు.
కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్‌ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం. కానీ పర్వాలేదు. కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. 'హిట్లర్' అనే పదాన్ని వాడే బీజీఎంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు. ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గురించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను. కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పణంగా పెట్టాను మరియు నన్ను ప్రశ్నిస్తారు. కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు రంగుగల పొగ, మంచి ప్లాంట్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం. ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె ఒక వైద్య ప్రొఫెసర్. ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది, అతను డాక్టర్ కాబోతున్నాడు. అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50 సార్లు అలాంటి పాత్రను పోషించాడు. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్‌ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం. కానీ పర్వాలేదు. కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. 'హిట్లర్' అనే పదాన్ని వాడే బీజీఎంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు. ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గురించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను. కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పణంగా పెట్టాను మరియు నన్ను ప్రశ్నిస్తారు. కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు రంగుగల పొగ, మంచి ప్లాంట్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం. ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె ఒక వైద్య ప్రొఫెసర్. ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది, అతను డాక్టర్ కాబోతున్నాడు. అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50
సార్లు అలాంటి పాత్రను పోషించాడు. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం. కానీ పర్వాలేదు, కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. హిట్లర్ అనే పదాన్ని వాడే బీజియంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు. ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గురించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను. కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పరంగా పెట్టాను మరియు నన్ను ప్రశ్నిస్తారు కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు రంగుగల పొగ, మంచి ప్లాన్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం. ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె యొక్క వైద్య ప్రొఫెసర్ ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది, అతను డాక్టర్ కాబోతున్నాడు. అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50 సార్లు అలాంటి పాత్రను పోషించాడు. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం. కానీ పర్వాలేదు, కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. హిట్లర్ అనే పదాన్ని వాడే బీజియంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు. ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గురించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను. కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పరంగా పెట్టాను మరియు నన్ను ప్రశ్నిస్తారు కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు రంగుగల పొగ, మంచి ప్లాన్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం. ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె యొక్క వైద్య ప్రొఫెసర్ ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది, అతను డాక్టర్ కాబోతున్నాడు. అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50
సార్లు అలాంటి పాత్రను పోషించాడు. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం. కానీ పర్వాలేదు, కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. హిట్లాహి అనే పదాన్ని వాడే బీజియంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు. ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గుర్తించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను. కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పణంగా పెట్టాను. మరియు నన్ను ప్రశ్నిస్తారు కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు రంగుగల పొగ, మంచి ప్లాంట్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం. ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె యొక్క వాయిద్య ప్రొఫెసర్ ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది, అతను డాక్టర్ కాబోతున్నాడు. అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50 సార్లు అలాంటి పాత్రను పోషించాడు. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం. కానీ పర్వాలేదు, కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. హిట్లాహి అనే పదాన్ని వాడే బీజియంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు. ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గుర్తించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను. కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పణంగా పెట్టాను. మరియు నన్ను ప్రశ్నిస్తారు కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు రంగుగల పొగ, మంచి ప్లాంట్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం. ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె యొక్క వాయిద్య ప్రొఫెసర్ ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది, అతను డాక్టర్ కాబోతున్నాడు. అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50
సార్లు అలాంటి పాత్రను పోషించాడు. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్‌ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం. కానీ పర్వాలేదు, కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. హిట్లాహి అనే పదాన్ని వాడే బీజీఎంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు. ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గురించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను. కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పణంగా పెట్టాను మరియు నన్ను ప్రశ్నిస్తారు కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు రంగుగల పొగ, మంచి ప్లాంట్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం. ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె యొక్క వాయిద్య ప్రొఫెసర్ ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది, అతను డాక్టర్ కాబోతున్నాడు. అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50 సార్లు అలాంటి పాత్రను పోషించాడు. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్‌ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం. కానీ పర్వాలేదు, కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. హిట్లాహి అనే పదాన్ని వాడే బీజీఎంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు. ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గురించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను. కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పణంగా పెట్టాను మరియు నన్ను ప్రశ్నిస్తారు కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు రంగుగల పొగ, మంచి ప్లాంట్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం. ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె యొక్క వాయిద్య ప్రొఫెసర్ ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది, అతను డాక్టర్ కాబోతున్నాడు. అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50
సార్లు అలాంటి పాత్రను పోషించాడు. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం. కానీ పర్వాలేదు, కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. హిట్లర్ అనే పదాన్ని వాడే బీజియంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు. ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గురించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను. కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పరంగా పెట్టాను మరియు నన్ను ప్రశ్నిస్తారు కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు బంగుగల పొగ, మంచి ప్లాంట్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం. ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె ఒక వైద్య ప్రొఫెసర్. ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది, అతను డాక్టర్ కాబోతున్నాడు. అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50 సార్లు అలాంటి పాత్రను పోషించాడు. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం. కానీ పర్వాలేదు, కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. హిట్లర్ అనే పదాన్ని వాడే బీజియంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు. ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గురించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను. కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పరంగా పెట్టాను మరియు నన్ను ప్రశ్నిస్తారు కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు బంగుగల పొగ, మంచి ప్లాంట్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం. ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె ఒక వైద్య ప్రొఫెసర్. ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది, అతను డాక్టర్ కాబోతున్నాడు. అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50
సార్లు అలాంటి పాత్రను పోషించాడు. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం. కానీ పర్వాలేదు, కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. హిట్లర్ అనే పదాన్ని వాడే బీజియంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు. ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గురించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను. కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పరంగా పెట్టాను, మరియు నన్ను ప్రశ్నిస్తారు కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు రంగుగల పొగ, మంచి ప్లాన్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం. ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె ఒక వైద్య ప్రొఫెసర్. ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది, అతను డాక్టర్ కాబోతున్నాడు, అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50 సార్లు అలాంటి పాత్రను పోషించాడు. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం. కానీ పర్వాలేదు, కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. హిట్లర్ అనే పదాన్ని వాడే బీజియంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు. ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గురించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను. కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పరంగా పెట్టాను, మరియు నన్ను ప్రశ్నిస్తారు కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు రంగుగల పొగ, మంచి ప్లాన్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం. ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె ఒక వైద్య ప్రొఫెసర్. ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది, అతను డాక్టర్ కాబోతున్నాడు, అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50 సార్లు అలాంటి పాత్రను పోషించాడు.
కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం. కానీ పర్వాలేదు, కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. హిట్లాహి అనే పదాన్ని వాడే బీజియంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు. ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గురించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను. కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పణంగా పెట్టాను. మరియు నన్ను ప్రశ్నిస్తారు కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు రంగుగల పొగ, మంచి ప్లాంట్ బాంబ్ అనేది కథాంశంలోని రథాలు, బలహీనమైన పాత్రల చిత్రీకరణ మరియు సమైక్యత సందేశాల నుండి పూర్తిగా మళ్లింపు గుర్తించి ఉంటుంది. సినిమాను భారత సైన్యానికి అంకితం చేయడం ద్వారా మరియు సినిమాలయాల్లో విరామం వచ్చిన ప్రతిసారి సైనికుడి మరియు మహిళలను తీసుకురావడం ద్వారా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవరు సినిమా మనల్ని నిజంగా సాధారణ చిత్రంగా చూడకుండా చేయడంలో పాక్షికంగా విజయం సాధించింది. ఉపయోగించిన రావు రమేష్ చేసిన వైవాహిక అత్యాచార జోక్ సృష్టించినట్లు మనం కూడా ప్రవాహంతో వెళ్తాం. ఎందుకంటే చీకటి గదిలో ఇంకేం చేయాలి. సో ఈ సినిమా భారతి మరియు ఆమె సమస్యలతో ప్రారంభమవుతుంది. ఆమె ఒక వైద్య ప్రొఫెసర్. ఆమె తన తరగతికి తాగి హాజరైనందుకు ఒక విద్యార్థిని చెంపదెబ్బ కొడుతుంది. ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా అంటుంది, అతను డాక్టర్ కాబోతున్నాడు. అతని తప్పులు ప్రాణాలను బలికొన్నాయి. ఇది మరొక తాగుబోతు వైద్యుడిని సూచించవచ్చు కాకపోవచ్చు. ఎలాగైనా అది జరుగుతుంది. ఆ తర్వాత సినిమా భారతికి సహాయం చేయడానికి మరియు రాజకీయ నాయకుడు మారిన గుండా లేదా గుండాగా మారిన రాజకీయ నాయకుడైన నాగేంద్రను చూసుకోవడానికి సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ తన కెరీర్లో కనీసం 50 సార్లు అలాంటి పాత్రను పోషించాడు. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం పెద్దగా ఏమీ లేదు. ఒక అపరిచితుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం, అందులో భాగం కావడం, అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సత్యదేవ్ని చూసిన వెంటనే సినిమా అంతా మీ ముందు ఆడుతున్నట్టు మీరు చూసాం. కానీ పర్వాలేదు, కమర్షియల్ సినిమా అంటే ఊహించినది కాదు. హిట్లాహి అనే పదాన్ని వాడే బీజియంతో ఒక ఉగ్రవాదిని పరిచయం చేశారు. ఇది కూడా పర్వాలేదు. స్పష్టంగా మసాలా ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను ఆశించడం తప్పు. సాధారణ లైంగిక మరియు బాడీ షేమింగ్ లేకుండా ఏ సంక్రాంతి విడుదల కూడా పూర్తి కాదంటూ బట్టలు ఉతకడం మంచి మాట్లాడుతూ మహిళలది గురించి బాగా తెలుసుకుంటారు అని అజయ్ అంటాడు. ఆర్మీలో మీ బట్టలు ఎవరు శుభ్రం చేస్తారు అజయ్ అని నేను అడగగలను. కానీ అతని సమాధానం ఏమిటో నాకు తెలుసు. నేను మీకోసం నా జీవితాన్ని పణంగా పెట్టాను. మరియు నన్ను ప్రశ్నిస్తారు కాబట్టి నేను అలా చేయను. హీరో పరిచయం సన్నివేశం కూడా మాస్ సినిమాలతో పవిత్రమైన సన్నివేశం. సాధారణమైన మరియు బలహీనమైన మహేష్ బాబు సరిహద్దు నుండి తిరిగి వచ్చే అజయ్పై దృష్టి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్